ఇక మా ప్రాజెక్ట్ విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి, సో ఇది 46 ఎకర్స్లో డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి లీగల్గా అన్నీ క్లియర్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఈ 46 ఎకర్స్లో 578 ప్లాట్స్ రావడం జరిగింది. 578 ప్లాట్స్ కూడా సైజెస్ విషయానికి వస్తే మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ అనమాట, అప్ టు 500 వరకు ఉన్నాయన్నమాట. సో ఇక సైజెస్ 165, 183, 200, 300 ఇలా మనకు డిఫరెంట్ సైజెస్లో మనకు ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే, సో ఈ 46 ఎకర్స్ ఎంటైర్ లేఅవుట్ అంతా కూడా 8 ఫీట్లో గ్రానైట్ కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరుగుతుంది. 2 గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 24/7 సెక్యూరిటీ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. సో ఇక దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇచ్చాము, ఇంటర్నల్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చాము. ఈ రోడ్స్ అన్నీ కూడా మనకు కాంక్రీట్ రోడ్, ఏదైతే సీసీ రోడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నార్మల్గా అందరూ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తూ ఉంటారు. సో మా ప్రాజెక్ట్లో మాత్రం మేము సీసీ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చండి, చాలా స్టాండర్డ్ ఉన్నటువంటి పైప్స్ అనమాట, కాంక్రీట్ పైప్స్ తోటి మనము డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్లాట్కి రోడ్కి అట్లీస్ట్ ఒక 4 ఫీట్స్లో మంచి ఫుట్ పాత్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత వాటర్ లైన్స్ కూడా వాటర్ లైన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో అక్కడ మినిమం 3 lakhs లీటర్ వర్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ కూడా మనము కట్టడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరిగింది. అతిపెద్ద ఎంటైర్ ఈ కమ్యూనిటీకి సరిపడేటటువంటి వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషను, తర్వాత మినిమం వచ్చేసి ఒక 4 పార్కులు అండి. పార్కులు కూడా చాలా పెద్ద పార్కులు కూడా మినిమం 1.5 ఎకర్స్లో, తర్వాత ఒక పార్క్ వచ్చేసి మినిమం 1/2 ఎకరు, ఇలా మనకు ఒక 4 పార్కులు కూడా మనం ప్రొవైడ్ చేసాము దీంట్లో. ఇవన్నీ యాజ్ పర్ నామ్స్ అనమాట. నామ్స్ కాకుండా కూడా మా జెమ్ గ్రూప్, మా కంపెనీ కస్టమర్స్కి ఒక మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఒక 1000 గజాలలోని 20,000 SFTలోని ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. సో ఈ క్లబ్ హౌస్ కూడా మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, ఈ 25,000 SFTలోని ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రెస్టారెంట్, తర్వాత ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి ప్లేసు, జిమ్నిజము, తర్వాత 2వ ఫ్లోర్లో వచ్చేసి 500 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ ఉండేటటువంటి ఒక మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాము. తర్వాత 3rd ఫ్లోర్లో వచ్చేసి ఒక 12 గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ఒక సెలూను, ఒక స్పా ఇవ్వడం జరుగుతుంది. క్లబ్ హౌస్ ఆపోజిట్లో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఒకటి, తర్వాత రిక్రియేషనల్ పార్కు, చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా ఓపెన్ ప్లాట్ లాంజ్, ఇవన్నీ కూడా మేము ఎక్స్ట్రా బెనిఫిట్ కింద మా జెమ్ గ్రూప్ తరపున మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో కస్టమర్స్కి ఈ క్లబ్లో మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకు ఆల్రెడీ లాస్ట్ జస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 2 to 3 months అవుతుందండి. ఆల్మోస్ట్ 25 to 30% వర్క్ కంప్లీట్ కావడం జరిగింది. వితిన్ షార్ట్ టైంలో మీకు 50% డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రేట్స్ కూడా హైక్ కాబోతున్నాయి. సో దీనిని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మా సైట్ విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే, మా ప్రాజెక్ట్ నచ్చినట్టయితే మీరు ప్లాట్ తీసుకుంటే మంచి రిటర్న్స్ మాత్రం మా ప్రాజెక్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.